బర్త్డే టు యూ రాణి. నా బర్త్డే నేనే చెప్పుకుంటున్నాను. మేడం కానీ మా మేడం వీడియో ముందుకు రావడం ఇష్టపడలేదు, కానీ మా మేడం బదులు నేను తినేస్తున్నాను. మేడం ఫస్ట్ నీకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. జూజు థ్యాంక్ యూ సో మచ్. సారా సద్దున్ బర్రా థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లకం గాడ్ బ్లెస్ యూ. అల్లా కలిచ్చింది ఫ్యామిలీ కిల్ల శుక్రన్. టుడే అన్న too much happiness. My mama, my madam, too much good. My mama, lovely, heartful. Thank you so much, madam. Thank you so much. ఈ రోజు ఇలా పుట్టినరోజు చేసుకున్నట్టే కేవలం మా మేడం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ సంవత్సరం కూడా దేవుడు మన గతించిన సంవత్సరం అంతా దేవుడు నన్ను కాచి కాపాడి ఈ సంవత్సరం ఇలా పుట్టినరోజు చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడి నామానికి మహిమండి. ఇంకా సెకండ్ వచ్చేసి మా మేడంకి నా హృదయపూర్వకంగా వందనాలు. కోవిడ్ ఇంట్లో ఇలా అందరికీ కూడా ఉండదు పుట్టినరోజు చేసుకోవడానికి. కోవిడ్ వాళ్ళందరూ ఛాన్స్ ఇవ్వరండి, కానీ ఎప్పుడు కూడా మా మేడం నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. ఆమె తీసుకొచ్చింది కేకు, చక్కగా రెడీ అయ్యి కేక్ కటింగ్ చెయ్యి, కానీ మేము ఎవరు వీడియోలో కనిపించము. నువ్వు అట్లా వీడియో ముందు ఏది మాట్లాడుకోవాలంటే మాట్లాడు, నేను ఫొటోస్ తీద్దాం వీడియోస్ తీద్దాం అని చెప్పారు. ఇప్పుడు వీడియో తీసేది మా మేడం అండి. నవ్వుతుంది. మేడం ముందు మాట్లాడడం వల్ల కొంచెం అలవాటు అయినా కానీ కొంచెం టెన్షనే కదా, అందుకే టెన్షన్ పెడుతున్నాను. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారో చూస్తున్నారో అందుకే కొంచెం తడబడుతున్నాను. ప్రత్యేకంగా మా మేడంకి చాలా థ్యాంక్స్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిలో పుట్టినరోజు చేసుకోవడానికి అన్ని విషయాల్లో కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. చాలా చాలా సంతోషం అండి. ఈ కృపలు ఇచ్చిన దేవాతి దేవుడు కూడా స్తోత్రాలు, స్తుతులు, మహిమలు, ప్రభావములు. ఈ సంవత్సరం నుంచి కూడా దేవుడు నన్ను ఇంకా బహుగా ఆయన పని కొరకు వాడుకోవాలని, ఆయన పాత్రగా వాడుకోవాలని, తెలివిని, జ్ఞానమును, ఆయుస్సును, ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మీ మంచి మనసుతో మంచి బ్లెస్సింగ్లు మీరందరూ నాకు అనుగ్రహించండి. ఇండియాలో ఉంటే నా కుటుంబం మధ్యలో కేక్ కటింగ్ చూసేదని అదొక్కటే బాధ ఉన్నది. కన్నదంతా హ్యాపీయే. నా పక్కన నా పిల్లలు లేదు, నా భర్త లేదు, అదొక్కటే తప్ప బాధ. అంతా బాగానే ఉంది దేవుని దయ వల్ల. ఒంటరిగా కోసుకుంటున్నాను కేకు. అయినా నా ఫ్యామిలీ లేదన్నమాట, కానీ నన్ను ఎంతగానో ప్రేమించే నా మేడం పిల్లలు అందరూ ఇక్కడే కూర్చున్నారు, పక్కన అక్కడే కూర్చున్నారండి. హాల్లో చూస్తున్నారు. హాల్లో చూస్తూ మాట్లాడుతున్నాను. నేను చాలా చాలా హ్యాపీ. ఈరోజైతే నేను నా జీవితంలో ఇదొక మెమరీ, నేను మర్చిపోలేని ఏదైనా ఉందంటే ఇలా ప్రతిరోజు నా మేడం నాకు ఇస్తున్నాను సర్ప్రైజ్. రాత్రి టైంలో సర్ప్రైజ్ చేసిందండి కేక్ తెచ్చి నాకు. నేను ఒకటి చెప్తానండి, మనల్ని మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు, కానీ దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నన్ను కాచి కాపాడాడు, చాలా ఆదరించాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నా పక్కనే ఉన్నాడు. మనుషులు మనతో స్నేహం చేసి విడిచిపోతారు, మన బంధువులైనా, మన తల్లిదండ్రులైనా, మన కుటుంబీకులైనా, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు నన్ను అయితే విడిచిపెట్టలేదు. గతించిన సంవత్సరంలో చాలా కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, అన్ని శ్రమను అనుభవించాను, కానీ దేవుడు మాత్రం ఎవరు నన్ను విడిచిపెట్టినా నా ప్రభానేసి నన్ను విడవలేదండి. నా పక్కనే ఉండి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఇలాగే ఎప్పుడు కూడా ఆయన కృపలో నేను జీవించాలని ఆశపడుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని కృప నాకు, నా ఫ్యామిలీకి, అందరికీ తోడు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను బ్లెస్సింగ్ చేయమని మనసారా కోరుకుంటున్నానండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాయ్ బాయ్ అండి.